శ్రీమాత్రే నమః. శ్రీమాతృకకు అందరికీ సుస్వాగతం. ఇది అమ్మవారి యొక్క దివ్య నిలయం. మీరందరూ ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మన జగన్మాత అయిన లలితా మహాత్రిపుర సుందరి హృదయ సన్నిధికి మనం చేసే ఈ ప్రయాణంలో నన్ను మీ తోటి ప్రయాణికురాలిగా భావించండి. అన్వేషకుల కోసం ఒక ప్రశాంతమైన డిజిటల్ నిలయాన్ని సృష్టించాలన్నదే నా కోరిక. ఇంకా నా మాటల్లో చెప్పాలంటే ఇది ఒక పదాల నందనవనం. అమ్మవారి వైభవాన్ని నా కొద్దిపాటి అనుభవాలతో, భక్తితో మరియు శ్రీవిద్యలోని గొప్ప జ్ఞానంతో కలిపి మీకు అందించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం. ఇక్కడ మటుకు నేను మీకు ఒక గురువుగానో, ఒక పాఠాలు చెప్పే టీచర్ గానో రావట్లేదు. కేవలం ఒక సాధకురాలుగా మీ ముందుకు వస్తున్నాను. నా జీవితం ఆ తల్లి చైతన్యంతో మలచబడింది. శ్రీవిద్యలోని మంత్ర సాధన, భక్తి మరియు ఆ శబ్దాల వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని వినడమే ధ్యేయంగా మార్చుకున్నాను. ఇక్కడ మనం అమ్మవారిని కేవలం ఒక ఊహగా చూడటం లేదు, ఆమెని మన ప్రాణంగా అనుభూతి చెందుదాం. ఈ ఛానల్లో మీరు వినే ప్రతి మాట ఆ లలిత పరమేశ్వరి పాదాలకు సమర్పించే ఒక చిన్న పువ్వు. నా నోటి నుండి వచ్చే ఈ మాటలు అమ్మవారి కరుణ అయితే నాకు ఇంత బలాన్ని, ఇంత శక్తిని ఇచ్చింది మటుకు నా కుటుంబం. నా వెనక నిలబడి నేను చేసే ప్రతి అడుగులో ప్రోత్సాహం చేస్తూ నన్ను వెన్నంటి ఉండి చూసుకుంటున్నారు. నేను పంచుకునే ఈ విషయాలు మాత్రం బోధనలు ఏమాత్రం కావు. అవి అమ్మకు శరణు వేడినప్పుడు మనకి కలిగే ఆనందానుభూతులు మాత్రమే. ప్రతి ప్రయాణం ఒక సత్యంతో మొదలవుతుంది. నా విషయంలో మటుకు ఆ సత్యానికి బీజం వేసింది నా మొదటి గురువులు హనుమంతుల వారు. నా తొలి సాధనలో ఆయన నాకు రక్షకుడుగా నిలిచారు. క్లిష్టమైన పూజలు కాకుండా తన ఉనికితోనే ఆయన నాకు ఒక గొప్ప పాఠం నేర్పించారు. అదేంటో చెప్ప, వినయం, భక్తి. ఈ రెండు ఉంటే సాధకుడు జయించనిది ఏమీ లేదు. సాధకుడు ఏం జయించాలి? తనలోని అంతఃశత్రువులను జయించాలి. తన అమ్మ పాదాల దగ్గరికి, అది ఏ దైవమైనా ఆ సత్యాన్ని, దివ్య సత్యాన్ని తెలుసుకున్నటమే ఆ ప్రయత్నం. అవి రెండు భక్తి, వినయంతో మొదలవుతుంది అని చెప్పి నాకు చెప్పిన మొదటి పాఠం హనుమంతుల వారు. కొండల్నే మోయగల శక్తి ఉన్న ఆయన ఒక సేవకుడిగానే, భక్తుడిగానే మిగిలిపోయారు. ఈ ప్రపంచంలో మనం ఎన్ని సాధించినా ఆ దైవం ముందు మనం చిన్నపిల్లలమే. అది ఆయన నాకు నేర్పించారు. ఆ వినయమే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి పునాదైంది. అమ్మని చూడాలంటే ముందుగా మన అహాన్ని వదిలిపెట్టి శరణాగతి చెందాలి అనే నాకు ఆ పాఠం నేర్పించారు. ఒకప్పుడు నేను కూడాను అందరిలాగే పరుగుల జీవితంలో ఉన్నదాన్నే. ఉద్యోగస్తురాల్ని, కుటుంబ బాధ్యతలు, వీటన్నిటి మధ్య ఒక సామాన్య గృహిణిలా బతికాను. కానీ అప్పుడు నేను కేవలం సంసారంలో ఉంటూ ఈదుతున్నాను తప్ప ఈ సంసారాన్ని నుండి ఎలా బయటపడి ఆత్మపరంగా ఎలా ఎదగాలి అనేది మటుకు నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఆలోచన కూడా రాలేదు అప్పుడు నాకు. అప్పుడే నా జీవితంలో ఒక మలుపు జరిగింది. నాకు కలలో రాఘవేంద్ర స్వామి వారు దర్శనమిచ్చారు. ఆయన నాకే మంత్రదీక్షలు ఇవ్వలేదు, ఎలాంటి మ్యాజిక్లు ఏమీ చేయలేదు. ఆయన నన్ను ఒకటే ఒక ప్రశ్న అడిగారు, ఏం చేస్తున్నావు నువ్వు అని. ఆ ప్రశ్న నన్ను నా ఐడెంటిటీని ఛేదిస్తూ వెళ్ళిన ఆత్మను తాకింది. నేను నా జీవితాన్ని సాగించడంలో పడిపోయాను తప్పితే నా అంతరాత్మను దర్శించట్లేదు అని ఆ రోజు నాకు అర్థమైంది. కానీ అది అర్థమైనంత మాత్రాన మనం ఏం చేయగలుగుతాము? దాన్ని తెలుసుకొని మనం మార్చుకోగలిగే ప్రయత్నం చేయాలి. ఆ మార్పు ఒక రోజులో అవుతుందా? ఎప్పుడూ అవ్వదు.
ఎలా అయితే పడిపోయిన ఆకులు మెల్లిగా చిగురిస్తాయో అలానే నా ఆధ్యాత్మిక వికాసము కూడా నెమ్మదిగానే సాగింది. ఒక చిన్న పాపాయి ఎలా అయితే బోర్లా పడి పొట్టం నేర్చుకుంటుందో, పాకటం నేర్చుకుంటుందో, బుడిబుడి అడుగులు వేయడం నేర్చుకుంటుందో, ఆ అడుగులు వేస్తూ పడిపోతూ మళ్ళీ మళ్ళీ లేస్తూ పడుతూ లేస్తూ దెబ్బలు తగిలించుకుంటూ ఏడుస్తూ అయినా వదిలిపెట్టకుండా ఎలా అయితే నడక నేర్చుకుంటుందో అలానే నేను కూడా పడుతూ లేస్తూ దెబ్బలు తింటూ ఏడుస్తూ అడుగులు వేసిన దానినే. నేను చేసిందల్లా ఒక్కటే, అడుగు వేయడం మటుకు ఆపలేదు. అది నేను చేసిన చిన్న ప్రయత్నం. ఏ పని చేసినా కూడాను ఒకటి నాకు మనసులో ఎప్పుడూ ఉండేది. రాఘవేంద్ర స్వామి వారు నన్ను అడిగిన ప్రశ్న, ఏం చేస్తున్నావు నువ్వు అని. ఆ ప్రశ్నని మటుకు ఎప్పుడూ నేను తొక్కిపెట్టలేదు. అది ఎప్పుడూ వినిపించేటట్టుగానే ఉంచుకున్నాను. నిత్య జీవితంలోనే నేను నా సాధనకి దారి చూపించింది. ఎప్పుడైతే నా అడుగులు స్థిరపడ్డాయో, అంటే నా ధ్యాసని ఎప్పుడైతే నేను నా లోపలున్న ఆ వాయిస్ని వినటం మొదలుపెట్టి దాన్ని ఎప్పుడూ అలా ఉంచానో, వినిపించేటట్టుగా ఉంచానో, అప్పుడు దైవ సంకల్పంలాగా నాకు గురువులు ఒక్కరు నా జీవితంలోకి అడుగు పెట్టారు. మొదట క్రియాయోగ గురువులు, శ్రీ విద్య గురువులు, ధ్యానయోగ గురువులు ఇలా వచ్చారు. వారు నాకు కొత్తగా నాకు రాఘవేంద్ర స్వామి వారు, హనుమంతుల వారు చెప్పింది కాదు పక్కన పెట్టు ఇది నేర్చుకో అని చెప్పలేదు. నేర్చుకున్న దాని మీద ఆ పునాదుల మీద పిల్లర్స్ వేసి బిల్డింగ్ ఎలా అయితే కట్టిస్తారో అలా నాకు నేర్పించారు. మంత్ర సాధనను, శ్రీచక్రంలోని గొప్పతనాన్ని నాకు నేర్పించారు. అమ్మని మన శ్వాసలో ఎలా చూడొచ్చో నాకు అనుభవం అయ్యేలా చేశారు. నాలో ఉన్న చిన్న చిన్న అనుమానాలు, భయాలు అన్నీ తీసేసి వారు నాకు తోడుగా నిలబడి ప్రయాణంలో ముందుకు సాగించారు. ఈరోజు నేను ఇంత ధైర్యంగా వచ్చిరాని మాటలతో, తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నానంటే అది నా గొప్పతనం కాదు. అది నా గురువులు నాకు ఇచ్చిన ధైర్యము, అమ్మ నా మీద చూపించే కరుణ. నేను ఇప్పటికీ కూడాను విద్యార్థిని మాత్రమే. ఈ ఛానల్ మటుకు ఆ తల్లికి నేను ఇస్తున్న ఒక చిన్న కానుక. పాండిత్యం కంటే నిజాయితీ గల భక్తితోనే అమ్మను చేరుకోగలమని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే ఇక్కడ మనం దైవ కృపను అనుభవించటం, శ్రీచక్రం మరియు లలితా సహస్రనామాల్లోని అందాన్ని చూడటంపై దృష్టి పెడదాం. అది మనం ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. శాస్త్రాన్ని నేను ఎప్పుడూ ధిక్కరించను, అగౌరవపరచను. కానీ శాస్త్రంలో రాసింది మనకి ప్రాక్టికల్గా ఎట్లా అప్లై అవుతుందో తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. మనం అందరం సంసారంలో ఉన్నప్పుడు ఆ సంసారంలో ఉంటూ ఎలా సాధన చేయగలిగామో తెలుసుకోవటమే విద్య యొక్క పరమార్థం. చాలా మంది అనుకుంటారేమో, ఎందుకు పెట్టాను నేను శ్రీమాతృక అని ఈ ఛానల్కి పేరు అని. శ్రీమాతృక అంటే శబ్దాలకు మూలమైన అమ్మ అని అర్థం, అంతే కదా. మాతృకా వర్ణరూపిణి అమ్మవారు. ఇక్కడ మనం పంచుకునే ప్రతి శబ్దం ఆ తల్లి పాదాలను చేరుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. అందుకనే ఆ పేరుని పెట్టాను. ఆ పేరు నేను పెట్టడం ఏంటి, ఆ తల్లి పెట్టించుకుంది. మనం ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించే ముందర నేను చిన్న మనవి చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు వినేవి ఏవి కూడా ఒక పండితుడి ఉపన్యాసాలు మాత్రం కావు. నాకు ఎటువంటి పాండిత్యము లేదు, జ్ఞానము లేదు. కానీ ఉన్నది మటుకు ధైర్యంగా చెప్తున్నాను. దైవం పట్ల నాకు అమితమైన ప్రేమ, భక్తి మాత్రం ఉన్నాయి. ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా నా అనుభవాల నుండి పుట్టినవే ఈ మాటలు. నేను ఒకటి బలంగా నమ్ముతాను, దైవము అందరికీ సమానం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు.
ఎలా అయితే సూర్యుడు అందరి మీద ప్రసరిస్తాడో తన వెలుగు, అలానే అమ్మవారు, అయ్యవారు, దైవం అందరిది. ఈ జ్ఞానం కొంతమందికి అనే మాటను నేను ఎప్పుడూ ఒప్పుకోను. నా మాటలు పండితులకి నచ్చకపోవచ్చు. నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి. కానీ ఇది మటుకు నేను పూర్తిగా నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి నేను అమ్మ దయ వల్ల నేను మాట్లాడగలుగుతున్నాను ఇంత ధైర్యంతో. జ్ఞానం అనేది ప్రవహించే నది లాంటిది. సరిత అంటాం, ప్రవహించే నది లాంటిది. కష్టమైన క్లిష్టమైన మంత్రశాస్త్రపూరిత పుస్తకాల నుండి ఎంతైతే నేర్చుకుంటామో, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల నుండి కూడా మనం అంతే పరమార్థాన్ని నేర్చుకోవచ్చు. ఇది ఆధ్యాత్మికతను జీవించాలని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం ఏర్పడిన వేదిక. మనం అందరం ఒక తల్లి బిడ్డలం. ఈ ప్రయాణం ఆ తల్లి కరుణ వల్ల, నా గురువుల వల్ల, ఆశీస్సుల వల్ల, మరియు నా కుటుంబం ఇస్తున్న ధైర్యం వల్ల సాధ్యమవుతోంది. నాతో మీ అందరూ ప్రయాణిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఆ జగన్మాతకు, గురువులకు మరియు నా కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః.